నమస్కారం. వెనుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా అసెంబ్లీ స్పీకర్ ఇవ్వలేరన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. అసెంబ్లీ సమావేశంలో పలు అంశాల వెల్లడి. మహాశివరాత్రికి ప్రత్యేక బందోబస్తు, ప్రత్యేక చర్యలు చేపట్టిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. కోటప్పకొండ తిరునాళ్లకు వినుకొండ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు సద్వినియోగం చేసుకోవాలన్న డిపో మేనేజర్ జవ్వాజీ నాగేశ్వరరావు. వైకాపాకు ప్రజలే తిరస్కరించిన ప్రతిపక్ష హోదాను అసెంబ్లీ గాని స్పీకర్ గాని ఇవ్వలేరని జగన్ ఇకనైనా గుర్తించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం సమయంలో సభ్యత సంస్కారం వదిలిపెట్టి ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 నెలలుగా జరిగిన అభివృద్ధి సంక్షేమంపై గవర్నర్ ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారని అది కనీసం వినకుండా వ్యవహరించారని మండిపడ్డారు. జగన్ వైకాపా ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా సభకు రాకపోతే పదైపోతుందనే వచ్చారు తప్ప ప్రజల పట్ల గౌరవం ఉంది కాదని చురకలు వేశారు. ప్రజా సమస్యల పట్ల జగన్ కు వైకాపా ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం లేదని స్పష్టంగా అర్థమవుతుందన్న చీఫ్ విప్ జీవీ వాళ్లను ఇలానే వదిలేస్తే ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా సభకు రావాలని డిమాండ్ పెడతారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విలువలు తెలియని వారు ప్రతిపక్ష హోదా అడగడం దురదృష్టకరమన్నారు. గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు, ముఖ్యమంత్రి గారికి, సభకు ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో గత 8 నెలలుగా జరిగినటువంటి అభివృద్ధి, అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మరి గవర్నర్ గారి ప్రసంగంలో అనేక విషయాలు, ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, భవిష్యత్తుకు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి గవర్నర్ ప్రసంగాల్లో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా సభ్యత సంస్కారాలు వదిలిపెట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డగించడం, 10 నిమిషాలు గొడవ చేయటం చేశారు. కనీసం గవర్నర్ ప్రసంగం కూడా వినకుండా సభా మర్యాదలు మంటగలిపినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను చూసి ఈరోజు ప్రజలు ఆవేదన పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి మాట్లాడటానికి బోతద్దం వేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా కనపట్లేదు అధ్యక్ష. వీళ్ళు కేవలం అటెండెన్స్ కోసం 60 రోజులు ఒక్కరోజన్నా సభకు రాకపోతే ఆ ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యే పదవి కూడా ఊడిద్దనే భయంతో ఈరోజు వచ్చారు తప్ప వీళ్ళకి ప్రజల మీద ఏమాత్రం గౌరవం లేదు, ప్రజా సమస్యల మీద ఏమాత్రం గౌరవం లేదు అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు ఇవ్వనటువంటి హోదా సభకి ఇచ్చే హక్కు ఎక్కడుంది అధ్యక్ష? స్పీకర్ గారు కానీ సభ కానీ ఇచ్చేటువంటి హక్కు మనకు లేదు. ఈరోజు ప్రతిపక్ష హోదా అడుగుతూ ఉన్నారు. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని బుద్ధి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు అధ్యక్ష. జర్మనీలో ఉందంట. అలాగే కళ్యాణ్ గారు చెప్పారు, రేపు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా సభకు రమ్మని చెప్పేసి ఇంకో డిమాండ్ పెడతారు అధ్యక్ష. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు తెలియనటువంటి వీళ్ళు, రాజ్యాంగం విలువలు తెలియనటువంటి వీళ్ళు ఈరోజు ప్రతిపక్ష హోదా ఆడటం చాలా దురదృష్టకరం అధ్యక్ష. 11 మందిని గెలిపిస్తే కనీసం 11 నిమిషాలు మాట్లాడలేదు అధ్యక్ష. గత అసెంబ్లీ సెషన్లో కూడా ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద 11 నిమిషాలు కూడా మాట్లాడినటువంటి ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి ఎందుకు వీళ్ళని గెలిపించామా ఈ 11 మందిని కూడా అని ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు అధ్యక్ష. అలాగే ఈరోజు గత 8 నెలలుగా, గత 5 సంవత్సరాల నుండి గుంటల రోడ్డులు మిగిలిస్తే 8 నెలల్లోనే ప్రతి గుంట బూడ్చి గుంటలని రాష్ట్రంగా అన్ని రోడ్లని తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. అలాగే 3000 ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి
ఒకే సంతకంతో 4,000 చేసి అందరికీ 4,000 ఇవ్వటం, విభిన్న ప్రతిభావంతులకి 3,000 నుండి 6,000 చేసి ఈ విధంగా పెన్షన్లు పెంచి ఈరోజు సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అందజేయటం, అలాగే సూపర్ 6 పథకాలు కూడా ఈరోజు 3 సిలిండర్ల విధానాన్ని అమలు చేసింది ఈరోజు ఈ ప్రభుత్వం. అలాగే భవిష్యత్తులో కూడా ఈరోజు పెన్షన్ ఏ విధంగా అయితే అమలు చేశామో 3 సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఏ విధంగా ఇస్తున్నామో భవిష్యత్తులో మిగిలినవి కూడా ఈరోజు స్పష్టంగా అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మా ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంది అధ్యక్ష. అలాగే మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామసీమల అభివృద్ధి జరిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలో పడేశారు, అప్పులు పాలు చేశారు, 10 లక్షల కోట్ల పైన అప్పులు చేశారు. కానీ గ్రామంలో చేసిన పని ఒక్క రోడ్డు వేసిన సిమెంట్ రోడ్డు వేయలేదు, ఒక సీసీ డ్రైన్ కట్టలేదు అధ్యక్ష. ఆ విధంగా మరి బటన్ నొక్కారే కానీ ఆ బటన్ నొక్కిని కొన్నిటికి అందలేదు డబ్బులు. సో ప్రజలకి సంపద సృష్టించకుండా, రాష్ట్రానికి సంపద సృష్టించకుండా కేవలం బటన్ నొక్కితే ఇలాగే ఉంటుంది. బటన్ నొక్కితే అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు. అలాగే రాష్ట్ర బడ్జెట్లో డబ్బులు ఏమైనాయో తెలియదు. కానీ ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అంధకారంలోకి నెట్టారు. అయినా ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సమర్థవంతంగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ కేంద్రం సహకారంతో అటు రాజధానికి అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు. అలాగే రాష్ట్ర బడ్జెట్లో డబ్బులు ఏమైనాయో తెలియదు. కానీ ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అంధకారంలోకి నెట్టారు. అయినా ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సమర్థవంతంగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ కేంద్రం సహకారంతో అటు రాజధానికి అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మరి నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే అరచేతిలో 161 సేవల్ని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లోకేష్ గారు ప్రవేశపెట్టినందుకు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రజలు ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయే పని లేకుండా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అట్లాగే మహాత్మా గాంధీ గారు ఆశించిన విధంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పిన బాధ్యతల్లో అన్ని గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు చేసి ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అభివృద్ధి మొదలైనవి అధ్యక్ష. ఆ విధంగా గతంలో ప్రభుత్వం గ్రామాల నుండి నిధులు ఎత్తుకెళ్తే ఈరోజు గ్రామాలకు నిధులు ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దావోస్ పర్యటన విజయవంతం చేసి జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఈరోజు రాష్ట్రానికి ఆహ్వానించారు. 6 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలకి బాటలు పడ్డాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఈరోజు సంపద సృష్టించడం, మళ్ళీ పేదలకు పంచే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. దాంతోపాటు ఈరోజు గత ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తే ఈరోజు 30 లక్షల కార్మికులు ఆకలి బాధలు పడితే ఈరోజు ఇసుకని ఉచితంగా అందజేస్తూ ప్రభుత్వం ప్రజలకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోటి ప్రజలకు అందిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో నాసిరకం బ్రాందీ విస్కీలు అందించి వేల మంది ప్రాణాలు బలికొన్న ప్రభుత్వాన్ని చూసాం. ఈరోజు ఆ లిక్కర్ రేట్లు తగ్గించి ఈరోజు లిమిటెడ్గా బెల్ట్ షాపులు తగ్గించేసి, బెల్ట్ షాపులు ఎత్తేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తుంది అధ్యక్ష. గతంలో కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకుండా అలాగే గ్రీన్ పవర్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు భావితరాల గురించి ఆలోచిస్తూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. గతంలో ప్రజల ప్రాణాలకి, ఆస్తులకి రక్షణ కరువైంది. అలాగే దాడులు, అరాచకాలు, హత్యలు గత ప్రభుత్వాలు చూసాం. ఈరోజు ప్రజలకి రక్షణ, ఆడపడుచులకి రక్షణ రాష్ట్రంలో ఎంతో మేలు జరిగింది అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉండి ప్రజలకి సమర్థవంతమైనటువంటి శాంతి భద్రతలు కల్పించడం జరిగింది అధ్యక్ష. ఒక్క విషయం అధ్యక్ష, 2047 విజన్ లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, ఆనంద ఆంధ్రప్రదేశ్గా, హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే దేశంలోనే టాప్గా ఉండాలి, ప్రపంచంలో ఒక ఆదర్శంగా ఉండాలని ఈరోజు చంద్రబాబు గారు ముందుకెళ్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఏంటో తెలియదు. అంటే వాళ్ళ విజన్ అంతా స్వార్థ ప్రయోజనాలు,
లక్షల కోట్లు అవినీతి చేయడమే తప్ప ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదు గత ప్రభుత్వం. ఈరోజు విజన్ 2047 దిశగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. అధ్యక్ష, ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలు మరో 20 సంవత్సరాలు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపినప్పుడు దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని, ప్రజలు ఒక్క 5 సంవత్సరాలు మనం ఒక్క అవకాశం ఇస్తే నష్టపోయిన విధంగా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే అలా తీసుకున్నాను. అధ్యక్ష, మహాశివరాత్రిని పురస్కరించుకుని నస్రాపేట మండలంలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి తిరునాళ్లకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేశామని అన్నారు. భక్తులు పోలీసు వారికి సహకరించాలని కోరారు. సౌండ్ సిస్టమ్స్ పెట్టాను. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఎన్ష్యూర్ చేసుకోండి, మాకు ఇవ్వలేదు, మాకు తెలియదు, ఈ మాటలు కుదరదు. పోలీస్ ఆఫీసర్గా అది మాట్లాడకూడదు. ఎందుకంటే వీఆర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, వి విల్ అన్ఎర్త్ ద ఫ్యాక్ట్. కాబట్టి మనమే కనుపెట్ట కానీ లేదా ఎస్బీ నుంచి కానీ ఎస్బీ ఇన్స్పెక్టర్ కానీ కన్సర్న్ వాడికి మాట్లాడతారు. ఒకవేళ రెవెన్యూ నుంచి ఎవరన్నా ఉంటే ఆర్డీఓ, లోకల్ ఆర్డీఓని ఎవరన్నా కోఆర్డినేట్ చేయమని చెప్తాను. వాళ్ళకు కూడా సెట్ ఇచ్చాము, వాళ్ళకి మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడమని చెప్తాం. మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, పొలైట్గా వాళ్ళని అక్కడ ఆపి, సార్ బండి పక్కన పెట్టుకోండి అని చెప్పండి. దానికి ఇక్కడ ఇలా ముందు ఆపి మీరు ఆర్గ్యూ చేయకూడదు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ప్రత్యేక పారిశుద్ధ పనులను వినుకొండ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో చిలకలూరిపేట, వినుకొండ తదితర మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పారిశుద్ధ కార్మికులతో మంగళవారం నాడు కోటప్పకొండలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ పనులను వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించి పారిశుద్ధ కార్మికులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తో పాటు వినుకొండ పురపాలక సంఘ పారిశుద్ధ కార్మికులు, చిలకలూరిపేట పురపాలక సంఘ పారిశుద్ధ కార్మికులు, శానిటేషన్ మేస్త్రీలు, అబ్దుల్ ఖాదర్ తదితరులు ఉన్నారు. గుంటూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులను మాల మహానాడు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని మాలల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వాటిలో ముఖ్యంగా వినుకొండ పట్టణంలోని సుమారు 500 కుటుంబాలకు పైబడిన మాలలు ఉన్నప్పటికీ ఇంతవరకు శ్మశానం లేక ఇబ్బంది పడుతున్నారు, దయచేసి శ్మశాన స్థలాన్ని కేటాయించవలసిందిగా కోరారు. పట్టణ ప్రాంతంలో వివాహాలు, పలు శుభకార్యములు దళితులు చేసుకునేందుకు ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేయాలని తెలుపుతూ పలు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్, వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వినుకొండ పరిధిలో మంగళవారం నుండి వైన్ షాపులు బంద్ అయ్యాయి. సాయంత్రం 4 గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్ బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు వినుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండ తిరునాళ్లకు వినుకొండ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ జవ్వాజీ నాగేశ్వరరావు తెలిపారు. వినుకొండ డిపో నుంచి కోటప్పకొండకు సుమారు 45 పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోటప్పకొండకు వెళ్లే భక్తులకు బస్సులను ఆర్టీసీ బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి బయలుదేరతారని తెలిపారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.